జీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. ఈ 8వ రోజు అష్టమి, గోపాలాష్టమి అని కూడా అంటారు. ఈరోజు గో పూజ చేసినా, గోదానం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి. ఉల్లి ఉసిరి తినరాదు. ఈరోజు స్వయం పాకంతో వస్త్రదానం చేయాలి. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 8వ అధ్యాయం భగవన్ నామస్మరణ మహత్యం, ఆజామిలుని కథ ఇప్పుడు తెలుసుకుందాం. వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది. మహానుభావ, మీరు చెప్పగా కార్తీక మాసం వైభవాన్ని, మహత్యాన్ని, ఆ మాస పవిత్రతని తెలుసుకున్నాను. అయినా నాకు ఇంకో సందేహం వస్తుంది. దయచేసి నా యందు అనుగ్రహం ఉంచి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుని ప్రార్థించాడు జనక మహారాజు. మహారాజు మాటలు విన్న మహర్షి చిరునవ్వులు చిందిస్తూ, అనుమానించకూడదు, ఆ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి, కనుక సందేహమేమిటో వివరించమన్నాడు వశిష్ఠుడు. పాపకర్ములైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏమీ ఉండవు. పాపకర్ములైన వారి వలన వర్ణసంకరమనే దుర్మార్గం హెచ్చు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అంతటి పాపాత్ములు కూడా పశ్చాత్తాపం వలన పవిత్రులవుతూ ఉంటారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అదే విషయం మీరు చెబుతున్న కార్తీక పురాణము సూచిస్తున్నది. మహాపాపాలు చేసిన పాపాత్ములు కూడా పుణ్యకర్మల ఆచరణ, వాటి యందు ఏమాత్రం ఆసక్తి లేకుండానే కైవల్య సిద్ధిని పొందుతున్నారు. అది ఎలా సాధ్యమవుతుందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మహాపర్వం చిన్న గోటి కొసతో ఎగిరిపోగలుగుతుందా? దావాగ్ని జ్వాలలు పుక్కిలించే నీటితో ఆరిపోతాయా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు గడ్డిపోచను ఆధారంగా చేసుకుని గట్టు ఎక్కగలుగుతాడా? కొండ మీద నుండి లోయలోకి పడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగ సాయంతో కొండెక్కగలడా? అదేవిధంగా అనేక పాపాలు చేసిన పాప పారాయణుడు పుణ్యగతులను చేరుకోగలడా? ఇదంతా వినడం వలన చెవులు పవిత్రమవుతాయేమో కానీ కార్యసిద్ధి కాదేమో అనిపిస్తుంది. దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి. కొద్ది పుణ్యం వలన అనంతమైన దుర్భరమైన పాపాలు తొలగిపోతాయా అన్నాడు జనకుడు. ఓ రాజేంద్ర, చక్కని ప్రశ్న అడిగావు. మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మమీమాంసాది అనేక ధర్మశాస్త్రాలను చూశాను నేను. అవి ఎన్నో అద్భుతమైన విషయాలను వివరంగా చెప్పాయి. వాటిని నీకు నేను తెలియజెబుతాను, జాగ్రత్తగా విను. సృష్టిలో మొత్తం 3 గుణాలు ఉన్నాయి. అవి సత్వగుణము, తమోగుణము, రజోగుణము. ధర్మాలన్నీ ఈ 3 గుణాలను ఆశ్రయించి ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అని పెద్దలు చెప్పారు. సత్వగుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితమును పరమేశ్వరార్పితం చేస్తుంది. ఆధ్యాత్మికత అధికంగా గల ధర్మము, ఈ ధర్మమును ఆచరిస్తే అది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను, విను. తామ్రపర్ణి అనేది సాగర సంగమ ప్రదేశం. ఆ నదిలో, ఆ ప్రదేశంలో ముత్యపు చిప్పలు స్వాతి కార్తిలో తెరుచుకొని ఉంటుంది. అందులో పడిన ప్రతి చిన్న నీటి చుక్క అమూల్యమైన ముత్యమవుతున్నది. గంగా, గోదావరి, కృష్ణా నదుల పుష్కర కాలాలలో చేసే దానం ఎంత చిన్నదైనా సరే, ఆయా దానాలు ఆ నదీ తీరాలలో గల ఆలయాలలో చేసే జల తపాది పూజలు విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాయి. ఆయా పుణ్యాల విలువలను అనంతం అని ధర్మశాస్త్రాలన్నీ నొక్కి చెబుతున్నాయి. ఇక రాజస ధర్మాన్ని గురించి చెబుతాను, విను. ఫలితమును కోరుకుంటూ చేసే ధర్మకార్యాలు పునర్జన్మకు కారణములై కష్టసుఖాలకు కారణాలవుతున్నాయి. తామస ధర్మం దేశకాల పాత్రలను అనుసరించి చేసే శాస్త్రమునందు చెప్పబడిన విధులు ఢాంబికమై ఆచరణలకు కారణమవుతూ సత్ఫలితాలను ఇస్తుంటాయి. దేశకాలమాన పరిస్థితులను
గమనించి చేసే కోరిక లేని పనులు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి. పెద్ద కట్టెల మోపైన చిన్న నిప్పురవ్వతో బూడిదైనట్లుగా పుణ్యకార్యం తెలిసి చేసినా తెలియక చేసినా పాపాలన్నీ భస్మీపటలం చేస్తుంది. దీనికి ఉదాహరణ చూడు. హరినామస్మరణతో తరించిపోయిన ఆజామిలుని కథ చెబుతాను విను. కన్యాకుబ్జం అనే దేశంలో సత్యవ్రతుడు సుగుణవతియగు హైమవతి అనే దంపతులు ఉన్నారు. ఆ దంపతులకు లేకలేక ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి ఆజామిలుడు అనే పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. తల్లిదండ్రులిద్దరూ అతడిని అమితమైన గారాబం చేసేవారు. దానితో వాడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు బానిస అయ్యాడు. దాసి దానితో సంపర్కం పెట్టుకొని ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆజామిలుడు ఆమెతోనే కాలం గడుపుతున్నాడు. ఒకరోజు ఆజామిలుని భార్య చెట్టు నుండి కాయలు కోయడానికి చెట్టెక్కింది. కొమ్మ విరిగి నేల మీద పడడంతో ఆమె మరణించింది. ఆజామిలునికి యుక్త వయసుకు వచ్చిన కుమార్తె ఉన్నది. ఆజామిలుడు భార్య మరణించాక కామాతిశయంతో తన కుమార్తెతోనే సాంగత్యం పెట్టుకున్నాడు. ఆమెతో కాపురము చేస్తున్నాడు. ఆ తండ్రి కూతుళ్ళకి 2 మగపిల్లలు పుట్టారు. కానీ ఒకడు మరణించాడు. మిగిలిన బిడ్డకు ఆజామిలుడు నారాయణ అని పేరు పెట్టాడు. ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు. కాలం గడిచిపోతున్నది. ఆజామిలుని వార్ధక్యం ఆవరించింది. మరణము ఆసన్నమయ్యింది. ఆజామిలుని ప్రాణాలను తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. వాళ్ళను చూసిన ఆజామినుడు భయంతో వణికిపోతూ, నారాయణ నారాయణ, నన్ను ఎవరో తీసుకుపోతున్నారు, వచ్చి వాళ్ళ బారి నుండి నన్ను కాపాడు అంటూ తన కుమారుడినే పిలిచాడు. చిట్ట చివరి దశలో కుమారుడినే పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలుచుకోవడం వలన వెంటనే విష్ణుదూతలు వచ్చి ఆజామిలుని విష్ణులోకానికి తీసుకుపోదామని తమ రథంలోకి ఎక్కించుకున్నారు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనను చూసి యమదూతలు బిత్తరపోయారు. అయ్యలారా, అతడు పరమ దుర్మార్గుడు. మానవుల పాపపుణ్యాలకు సూర్యచంద్రులు, 8 దిక్కులు, ఆదిదేవతలు, వాయువు, గోవుల ప్రబల సాక్ష్యాలు, వారు చెప్పే సాక్ష్యాలను అనుసరించే యమధర్మరాజు చిత్రగుప్తుడి చేత చిట్టా వ్రాయిస్తూ ఉంటారు. ఆ పైన ఆయుర్దాయము పూర్తి అయినాక అంతకుముందు వారు చేసిన పాపకర్మలను అనుభవింపజేయడం కోసం యమలోకానికి తీసుకురావడానికి మమ్మల్ని పంపిస్తూ ఉంటారు. ఆ ప్రకారంగానే పరమ దుర్మార్గుడైన ఆజామిలుడు చేసిన దుష్కర్మలకు తగిన పాప ఫలితాన్ని అతడి చేత అనుభవింపజేయడం కోసం యమలోకానికి తీసుకుపోదామని మేము వచ్చాము. మరి ఈ పాపాత్ముడిని మీరు ఎందుకు తీసుకుపోతున్నారు? మాకు ఏమీ తెలియడం లేదు అని యమదూతలు విష్ణుదూతలతో అన్నారు. వారి మాటలు విన్న విష్ణుదూతలు, సమవర్తి దూతలారా, విష్ణు నామస్మరణం సమస్త పాపాలను పోగొడుతుందని మీకు తెలియదా? చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవడం ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొందే అర్హతను ప్రసాదిస్తుంది. అందుకనే ఇతడిని మేము విష్ణులోకానికి తీసుకొని పోతున్నాము అని చెప్పి ఆజామిలుని తీసుకొని విష్ణుదూతలు వైకుంఠానికి చేరుకున్నారు. అయితే పరమ దుర్మార్గుడైన, క్రూరుడైన, పాతకుడైన నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందువలనే వైకుంఠవాసం లభించింది గదా అని శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు ఆజామిలుడు. మహారాజా, కేవలం అంత్యకాలంలోనే హరిని తలుచుకుంటే వైకుంఠవాసం లభించేటంత పుణ్యం వస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో ఊహించు అన్నాడు వశిష్ఠుడు. ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుని నామాన్ని తలుచుకుంటే ముక్తి కరతలామని చెప్పి గీతాచార్యుని మాటను గుర్తు చేస్తున్నది ఆజామిలుని జీవితగాథ. ఆ చివరి దశలో భగవంతుని నామాన్ని తలుచుకోవడం అనేది ఎంతో అదృష్టం ఉంటేగాని లభించదు. 8వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.